ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడెను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాంచియుందును అని ఇక్కడ భక్తుడు తెలియచేయుచున్నాడు. నిజముగా ఎవరైతే వేకువ జామున దేవుడిని వెతుకుతారో, ప్రార్థన చేస్తారో వారు దేవుని స్వరాన్ని వినగలుగుతారు, దైవ దర్శనములను చూడగలుగుతారు, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశ్యములను తెలుసుకోగలుగుతారు. చాలామంది ఉదయకాలము ప్రార్థన చేయరు. ఉదయకాలము ప్రార్థన చేయుట ఎంతో మేలు, మంచిది. ఎందుకంటే అందరూ నిద్రపోతున్న సమయంలో నీవు గనుక దేవుణ్ణి వెతికినట్లయితే తప్పక నీ మొరను దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, కృప చూపిస్తాడు. అయితే ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసేవాడు దైవ దర్శనమును చూడడం మాత్రం కాదు, ఆయన కాంచుతాడంటే ఆయనతో మాట్లాడే గొప్ప భాగ్యము కూడా అనుగ్రహించబడుతుంది. ఇలాగా బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు ఉదయకాల సమయమందు ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడిన వారు చాలామంది. గనుక గమనించి ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. సాధ్యమైనంత వరకు నిద్ర మానుకొని అయినా సరే ఉదయకాలము ప్రార్థన చేయడం మొదలు పెడదాం. అలా మనం ఉదయకాలంలో ప్రార్థన చేస్తే దేవుని యొక్క కృపను మెండుగా పొందుకుంటామన్న విషయాన్ని మర్చిపోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయొచ్చు. అయితే ఒక ప్రత్యేకించి ఒక ఉదయకాలంలో చేస్తే బాగుంటుంది. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు కొన్ని సమయాన్ని ప్రత్యేకించి కేటాయించుకొని ఆ సమయాలలో చేసినట్లుగా మనం చూస్తాం. నీవు కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తావా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయమందు మీ సముఖంలో మేము కాచుకొని ఉన్నప్పుడు ఉదయకాల సమయమందు ప్రార్థన చేయాలన్న వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. వందనాలు దేవా. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మేము ఉదయకాల సమయమందు ప్రార్థన చేసే కృపను దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడి కోసం సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.